మహిళలను నష్టపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలే. తాను చేయగలిగింది చేసి చెప్పిన దానికంటే కూడా మిన్నగా 12,500 చొప్పున 50,000 4 ఏళ్లలో అన్నది 13,500 చొప్పున 5 ఏళ్ళు 67,500. ఇందులో ఏమైనా సున్నాయం తప్పైందా లేదా లెక్క తప్పైందా, పోనీ అకౌంట్లకు వెళ్ళలేదా? ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఆర్టీఏ కింద అప్లై చేసినా వాళ్ళకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇది ఈయన తొలి ఏడాది చేసింది. ఇది ఈ కాకుండా చెప్పుకుంటే పోతే చేస్తాడంతా మొత్తం మేనిఫెస్టోలో 90% పైగా పూర్తి అమలు కావడము, అమలయ్యే ప్రాసెస్ మొదలు కావడము, లేకుంటే తేదీలు ఫిక్స్ కావడం కూడా అయిపోయింది. ఇది ఈ రికార్డు. ఇప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే తాను గత 5 ఏళ్లలో ఏ కారణాల వల్ల ఓడిపోయానో ఆత్మవిశ్లేషణ చేసుకొని, నేను రాజకీయం అంటే ఒక నీచమైన కుట్రలో మోసం చేయడమో, లేక ఒక వర్గాలను ఇచ్చేయడమో, ఒక వర్గాన్ని లూరు చేసి ఆఖరిలో వాళ్ళని ముంచడమో, దీనివల్ల పోయాను. నిజంగా ప్రజలకు సేవ చేయడం అంటే ఎట్లుంటుంది? ఆ ప్రజలకు సేవ చేయడం కూడా అదేమి అంత సులభంగా చాలా క్యాజువల్గా కాలువ కాలేసుకుని కూర్చొని చేసేది కాదు. ఇట్ ఈజ్ ఎంత హార్డ్ వర్క్ అంటే ఏం బౌళ్ళు దాని మీద దృష్టి పెట్టి చేయాలి. ఖజానాకు నష్టం కలగకుండా వాళ్ళకు లాభం చేకూర్చాలంటే అనే ఆలోచనతో నావేమేమి పొరపాటున్నాయో, రేపు ఒకవేళ ఆయన అనుకుంటున్నట్టు కొడుకును వారసులుగా తెచ్చుకోవాలనుకున్నా, నాయన నువ్వు ఇట్ట చేస్తేనే బాగుపడతావు, చూడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేసి ఇది అవుతున్నారు, నువ్వు ఇట్లా చెయ్యి, నా పద్ధతిలో కాదు అని వాళ్ళ చిన్నాయన ఎవరో అప్పుడు చెప్పినాడు. ఒకసారి న్యూస్ వచ్చిందా, నాయన రాజశేఖర రెడ్డిని చూసి నేర్చుకో, అప్పుడు బాగా మంచి పాలకుడు అవుతావు అని చెప్పాడు. న్యూస్లో వచ్చింది, నేను చెప్తున్నది కాదు, ఆయన పేరేదో గుర్తులేదు. అట్లా కొడుకు చెప్పగలిగితే ఆయన 70 ఏళ్ల వయసుకు సార్థక్యం ఉండేది. గౌరవం కూడా ఏదో పొరపాటు జరిగింది, పెద్ద ఆయన పాతకాలం రాజకీయాలతో ఇదైపోయారని ఎవరో ప్రజలు కూడా సానుభూతి చూపేవాళ్ళేమో. కానీ ఆ వైపు అస్సలు ఆలోచించిన ప్రయత్నం కూడా చేయలేదు. ఇంట్రాస్పెక్షన్, లోపలికి చూసుకోవడం అనేది అసలు లేదు. లేకపోగా ఈ సంవత్సరం ఏడాదిగా మేబీ ఫస్ట్ నేను ఇంతకుముందు అన్నట్టు 1 or 2 months వదిలేస్తే నేరుగా అటాక్ 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 జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అది చేస్తున్నాడు. అసలు నువ్వు చేస్తున్న దానికి ఒక పేరా నువ్వు హెడ్డింగ్ పెట్టావు, కింద ఒక 2 పేరాలన్నా రాయాలిగా, ఇది చేసావు ఇది చేసావు ఇది చేసావు. దానికి ఏవో ఫిగర్స్ ఉంటాయిగా. అవినీతి మీరు వేసిన దాంట్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా 2,080 కోట్లు 2,200 కోట్లు సేవ్ చేశాం. మేము ఏది మీరు వేసింది అంటే ఆ టెండర్లు యాజ్ ఇట్ ఈజ్ గా అయింటే 2,000 కోట్లు పైగా రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చేది. మరి అది వాస్తవమే కదా. మరి అది అబద్ధమా? 2,000 కోట్లు రాలా? అదన్నా చెప్పండి. 2,000 కోట్ల అబద్ధం అంతా వట్టిదే అని చెప్పండి. దాని జోలికి పోరు. మీ హయాంలో క్యాబినెట్ సమావేశాల్లో టెండర్ల ఫైనలైజేషన్లు బ్యాంకులకు పూచీలతో సహా మీరు చేశారా లేదా? రికార్డెడ్. అది క్యాబినెట్ మీటింగ్లు మీరు చూసినా అజెండాలు చూసినా తెలుస్తాయి. ఇక్కడ ఒక్కసారి అది జరగకపోగా జ్యుడిషియల్ కమిషన్ ఫామ్ చేసి దానికి అప్పచెప్పాం రిటైర్డ్ జడ్జితో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశాక ఆయన చేసిన హిస్టారికల్ ఎవ్వరూ చేయడానికి సాహసం కూడా చేయలేని, చూడడానికి ఎవరికైనా ఎందుకబ్బా అనవసరంగా తన దీనికి తాళం వేసుకుంటున్నాడు, తన జుట్టు తీసుకెళ్లి ఇంకొక వ్యవస్థ చేతిలోకి ఇస్తున్నాడు అనిపించుకునేట ఇవి ఈ జ్యుడిషియల్ కమిషన్ పెట్టడం, రివర్స్ టెండరింగ్ పోవడం. జ్యుడిషియల్ కమిషన్ అంటే ఒక ఇండిపెండెంట్ దానికి ఇస్తున్నాం. రెడీ చేసిన తర్వాత వాళ్ళకి పంపించి వాళ్ళ అబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫార్ చేస్తారు. ఇప్పుడు పక్క ఈ రాజకీయ నాయకులంతా ఎట్లా సెంట్రలైజ్ చేయాలా పవర్ అని చూస్తున్నారు రోజులు ఇవి. ఇంకా కేంద్రీకృతం ఎట్లా చేసుకోవాలా పవర్స్ కానీ ఫైనాన్షియల్ ఇవి కానీ, అలాంటిది ఈయన వదిలేస్తున్నాడు. ఆయనకాయన పరీక్షలకు లోను కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకాయన పార్టీ నాయకులు కూడా పరీక్షలకు లోను కమ్మని చెప్పి తోస్తున్నాడు. ఆఖరకు ప్రజాసేవలో ఉండడం అంటే నిపుణ గుణంలో నడిచినట్టు ఉండాలనేది ఆయన పెట్టిన పరీక్ష. అదేం మిమ్మల్ని పొగడమని అన్నట్లే ఉంటే దాంట్లో చూపించండి ఇది బోగస్ అనండి, కాదన్నట్లే. 2,000 కోట్లు సేవ్ చేయడం బోగసా?
2,000 కోట్లు మీ దగ్గర మీ హయాంలో అప్పటికిప్పటికి 2 ఏళ్ళలో ఎంతో పైన టైం అయింది. యాక్చువల్గా కాస్ట్ పెరగాల, అది కూడా లెక్కలేక వేసుకుంటే 3,000 కోట్లు ఎంతో ఇది అన్నట్టు. ఇవి కాక మిగిలిన కాంట్రాక్టులన్నీ లెక్క తీస్తే ఎంత తేలుతాయి? ఈరోజు ఆయన ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన ఏదో ఛాలెంజ్ చేశారు. 3 లక్షల కోట్లు అన్నారు, 3 లక్షల కోట్లు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 3 లక్షల కోట్లు అన్నారు, ఏం బయటికి తీశారు అని. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇది ఒకటి చెప్తున్నా. 2,000 కోట్లు డైరెక్ట్గా రివర్స్ టెండరింగ్ పిలవడం ద్వారా ప్రూవ్ చేశాం. ఇది టిప్పు మాత్రమే. ప్రతి ఒక్కరికి తెలుసు స్కాములు ఎప్పుడు ఖచ్చితంగా జరిగినాయా లేదా అనడంలో అసలు ఇంత కూడా అనుమానానికి తావు లేకుండా నేరుగా మనం అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసినా, అక్కడ జరిగిన వ్యవహారాలు చూసినా అందరికీ తెలుసు. ఇందులో ఏది వాస్తవం కాదు. 1,500 మహా అంటే 2,000 దాటని అడుక్కు 7,000, 8,000 పోనీ 3,000 వేసుకోండి కుర్చీలతో. ఎందుకు పెట్టారు? ఇంకా అంతకంటే ఏం ప్రూఫ్ కావాలి? ఆ రోజు అందరూ అన్నది ఇది. అలాగే ఆ సిఆర్టీ భూముల్లో ఆ డీకేటీ వాటికి సంబంధించి వాటిని లాగేసుకుంటారని చెప్పి సేల్ ఇవి అగ్రిమెంట్ చేసుకొని ఆ తర్వాత కాంపెన్సేషన్ తీసుకున్నవి ప్రూవ్ అయినాయి. మొత్తం ప్రాసెస్ అయిపోయి దోషులు ఎందుకు పట్టుబడలేదంటారా? మనది ప్రజాస్వామ్యం. ఈ సిస్టంలో ఇంతవరకు పోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ మీరే పక్కనున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రూవ్ చేయాలి. సంవత్సరం నాటికి తీసుకురావాలి. ఆ సౌదీ అరేబియాలో తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఇది ఆరోపణ, ఇదిగో జడ్జిమెంట్ అని చేయాలి. అలాంటి పార్టీ కాదు మాది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఉద్దేశాలు లేవు. అది తేల్చడానికి ఏజెన్సీస్ ఉన్నాయి, అది తేల్చడానికి ఇండిపెండెంట్ కోర్టులు ఉన్నాయి. అక్కడికి పోయి తేల్చుకోవాలి, ప్రూవ్ చేయాల్సిందే. నువ్వు టీడీపీ లేదా వాటితో కుమ్మక్కైన పార్టీ ఇప్పుడు ఎత్తిపోయింది అసలు లేని కాంగ్రెస్ పార్టీ అయినా 2014 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2014 వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రచారం చేసినా సరే ఆఖరకు ఆయన నిర్దాక్ష్యంగా తీసుకెళ్లి ఎలాంటి ఇది అవసరం లేకపోయినా 3 నెలల్లోగా బెయిల్ ఇవ్వాల్సి ఉందని ఖచ్చితంగా రూల్ పొజిషన్ చెప్తున్నా తీసుకెళ్లి 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టి కేసులు అక్రమం, దాని మీద దర్యాప్తు అక్రమం, కేసుకు డైరెక్ట్ చేసిన వ్యక్తి ఈ మధ్య కూడా మళ్ళీ రికాల్ చేసుకోవాలి. ఇవన్నీ హిస్టరీలో కక్లు అనే పెద్ద మనిషి ఆ రోజు చీఫ్ జస్టిస్గా ఉన్న అతను ఫిట్టోకు అది కాగానే తీసుకెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్కు పెట్టారు. కాశ్మీర్ నుంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టారు. ఎవరు తెలియదు, అందరికీ తెలుసు జనానికి. అంత జరిగి 16 నెలల్లో జైల్లో పెట్టి కేసులని చెప్పి హెరాస్ చేసి ఇంట్లో వాళ్లను అందరినీ కుటుంబాన్ని మొత్తం ఒక మహానాయకుడి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చి ఇది చేసినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మీరు అంతగా చేసినా తిమ్మిని పంపించేలా కుదరలేగా. మరి అదే ప్రజలు 2014-19 మధ్య మేము మా పార్టీ మా నాయకుడు చంద్రబాబు గారి ఇవి 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 కనపడుతున్నాయని చూశాక నమ్మారు కదా. ఎందుకు నమ్మారంటే ప్రజలేం కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని లేరు, చూస్తున్నారు కళ్ళ ముందు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని హక్కులు చేర్చుకున్నాడు, వాళ్ళను తన బిడ్డల్లాగా చూశారు కాబట్టి ఎట్లా ఆదరిస్తూ వచ్చారో ఈ రోజుకి ఆయన చనిపోయి 11 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ మాట్లాడుతుంటే జనం కళ్ళలో నీళ్లు దొరుకుతాయో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డ అని హక్కులు చేర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి వీళ్ళు ఇంతగా బాధ పెడుతున్నారని ఆ రోజు వాళ్ళు గ్రహించారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ తీసి ఇట్లా పక్కన పడేశారు. కాబట్టే మాకు ఆ రోజు మా మీద అంత కొత్త పార్టీ ఇంకా వ్యవస్థాపరంగా కూడా అంతగా వ్యవస్థాగతంగా కూడా నిలబడని పార్టీ అయినా చచ్చి బతికి అనేది రుణమాఫీ హామీతో 87,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని అబద్ధ హామీతో 1% 1.3% ఓట్ల ఆధిక్యంతో గెలవగలిగాడు. 67 సీట్లు మాకు కట్టబెట్టారు. మీకు ఇంత ఘన చరిత్ర కలిగింది చెప్పుకుంటాం. మీకు మన 5 ఏళ్ల పాలనతో మొహం మొత్తి మేము చెప్పినవి విశ్వసించారు కాబట్టే మిమ్మల్ని అంత ఘోరంగా కొట్టి 23 సీట్లు కన్ఫైన్ చేశారు. మా నాయకుడికి ఆశీర్వాదాలు ఇచ్చి 101 సీట్లు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత మాట్లాడినా ఏది చేసినా ఆఖరుకు రాజకీయ నాయకుడికి కానీ పార్టీలకు కానీ ప్రజలే కీలకమైన
తీర్పు ఇచ్చేది వాళ్ళ ఆ ప్రజాక్షేత్రంలోనే తేలాల్సింది. ఈ ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన అద్భుత రికార్డులు అవి జనం మెదళ్లలో ఎక్కడెక్కుతాయో, జనం వాటిని ఎక్కడ కీర్తిస్తారో అనే ఉద్దేశంతో మనం కూడా ఏదైనా ఫోకస్గా చేస్తుంటే డిస్ట్రాక్ట్ చేయడానికి పక్క నుంచి గందరగోళం క్రియేట్ చేసేడానికి ప్రయత్నించే శక్తులు ఉంటాయి. దాదాపు అలాగే ఏడాదిగా ఆ ప్రయత్నమే చేస్తున్నారు. మీరు చూస్తే కోర్టులకు పోయిన పిల్స్ అన్ని తీయండి కంప్లీట్గా. అవి అసలు దాంట్లోనే మీకు వేరే ప్రూఫ్ అక్కర్లా. ఆ పిల్స్ తరఫున వాదించడానికి వచ్చిన లాయర్లను చూడండి. ప్రజా ప్రయోజన రాజ్యం అనేది వాళ్ళకి ఆల్టర్నేటివ్ లాస్ట్ రిసార్ట్గా న్యాయం నేరుగా తనంతట తాను లాయర్లను పెట్టుకుని పోలేని వాళ్ళు ఎవరో పోయి ఇచ్చేసేది. అది ఒకటి క్రియేట్ చేసింది అశక్తులకు కోసం వెసులుబాటు క్రియేట్ చేయడానికి. లేదా ఒక పెద్ద డిబేట్ జరగాల్సిన పబ్లిక్ అట్ లార్జ్కి సంబంధించినంతది డిబేట్ జరగాల్సింది ఎవరు పట్టించుకొని వ్యవహారం అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రమే, అంటే సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసి పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. ఇది ఎక్కడ కూడా మొన్న అదేదో దాని మీద కూడా వేశారంట. ఇది మనం స్టాండు లిక్కర్కి సంబంధించి ఒక ఏజెన్సీ క్రియేట్ చేస్తే ఒక వింగ్ దాని మీద కూడా పోయారు. ఆ వైజాగ్లో ఆయన ఎవరో తర్వాత తెలిసిన డాక్టర్ అనే ముందు చేయించి ఆయన వీరంగం రోడ్డు మీద హైవే మీద చేస్తుంటే పోలీసులు అతన్ని ఇగ్నోర్ చేసేందుకు సీరియస్ కావాలి. హెడ్ ఆఫ్ ది స్టేట్ను బండ బూతులు తిడుతుంటే అలాంటి వాడి మీద పోయి దానికి సంబంధించి సిబిఐ దీనికి పంపించేంత ఇదిగా పోవడము, పిల్లు వేయడము. అసలు ఆ పిల్తల్లో వస్తున్న లాయర్లను చూస్తేనే దాని వెనక ఎలాంటి శక్తులు ఉన్నాయని మేమేస్తే మాకు అప్లై అవుతుంది. వేసిగా నా పెద్ద లాయర్ వచ్చాడంటే ఆ లాయరే వేయచ్చుగా. అంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అయితే చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ మీద వేసి పెద్ద లాయర్ వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరో ఉన్నారు దాని వెనకని. ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. ఆ రోజుకు బ్యానర్లు, హెడ్డింగ్లు. సేమ్ కేస్ తర్వాత మీకు దాంట్లో చూస్తే ఎవరైనా ప్రైవేట్ భూములు గవర్నమెంట్ తీసుకుందని కోర్టులకు పోయేది, ఎవరైతే నష్టపోతారో వాళ్ళు పోతుంటారు అక్విజిషన్కి పోతే. లేదా ఎవరికైనా భూములు పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంటారు పోరాటానికి వస్తారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పేదలకు ఇస్తుంటే కూడా పిలివేసి కోర్టులో పోయి స్టాప్ చేయాలని చూస్తారు. అది విచారణ జరుగుతుంది. అంటే మామూలు మన డెమోక్రసీలో చెరిష్డ్ ఉన్నాయి. అంటే అందరూ మీరు పొలిటికల్ కరెక్ట్నెస్ అంటే ఇంకోటి అనండి, అట్టడుగు వర్గాలకు మేలు చేసే ఏదైనా దానికి వెసులుబాటు ఎక్కువ ఉంటుంది, సమర్థిస్తారు ప్రోగ్రెసివ్ అభ్యుదయ శక్తులన్నీ ఇంక్లూడింగ్ కోర్ట్స్తో సహా. అలాంటిది వాటి మీద కూడా పోవడము, దానికి ఏదో సాంకేతికపరమైన వీళ్ళు ఎత్తి చూపడము, కోర్టు సమయాన్ని వృధా చేయడము, ఇది ఒక పక్క. మరొక రోజు బ్యానర్లలో దానికి సంబంధించి కనపడడం. ఇంకా వికేంద్రీకరణకు సంబంధించి ఎన్ని కేసులు మీకు తెలుసు. రంగులు అన్న క్యాంటీన్లు ఎల్లో వేసినప్పుడు ఏమైంది? ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? ఈరోజు రంగులు ఎన్ని రంగుల్లో 7 రంగుల్లో ఏదో ఒక రంగు వేస్తాం. ఎస్ మా రంగులే వేశారని ఎవరన్నా ఆ రకంగా అనుకున్నాను. రిజెక్ట్ చేయమని ప్రజలు రిజెక్ట్ చేస్తారు కదా, ప్రజలు రిజెక్ట్ చేస్తారు. ప్రజలకు లేదు దాని మీద 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే చెప్పమనండి. దాని మీద నేను ఎంక్వైరీ చేస్తే మొత్తం 35 కోట్లు ఎంత అవుతుంది. ఏదో రంగు అయితే వేయాలి. ప్లెజెంట్ కలర్స్ అనుకున్నారు, వేశారు. ఒక ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషనల్ దీనిగా ఇక్కడ ఉన్న ఇండియన్ భారత ప్రజాస్వామ్యంలో మన రిపబ్లిక్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్కు ఉన్న వాటి పవర్స్లో కూడా ఏ వ్యవస్థ అయినా ఇంకోటి ఎంటర్ అయితే అది మొత్తం సిస్టమ్ హార్మ్ చేసేదే కానీ ఇంకోటి కాదనేది అందరికీ తెలిసిందే. కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. అయినా సరే వీళ్ళు రోజు కొడుతుంటే ఏదో ఒక రోజు వినకపోతారా? లేదా వాళ్ళు డిస్మిస్ చేసినా సరే కోర్టు ఈలోగా అదైతే హెడ్డింగ్ అవుతుందిగా, వీడు ఫైల్ చేస్తాడు పిటిషను, ఇది అన్యాయం జరిగిపోయింది అని అంటాడు. కోర్టు డిస్మిస్ చేసినా సరే ఈలోగా అన్యాయం కోర్టులో పిటిషన్ ఫలానా వల్ల దాఖలు, ఒక పెద్ద బ్యానర్ వస్తుంది ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకోవాలని. సో ఈ వీటిలో భాగంగా కౌన్సిల్ చూశారు,
శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియం లాంటిది, అన్నిటికంటే ఎస్సీలకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చేస్తే దాని మీద కూడా కౌన్సిల్ను అడ్డంగా పెట్టుకుని ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎస్సీసీ దగ్గరకు వచ్చాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఈ మన లోకల్ బాడీ ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి మొత్తంగా చూస్తే వాట్ హ్యాపెండ్ ఆ సీక్వెన్స్ అంతా చూస్తే ఎవరిబడి ఫాలోడ్ ఇట్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్, దాంట్లో డౌట్ లేదు. ఎలాంటి ఇండిపెండెన్స్? సబ్జెక్ట్ టు దట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్పుట్స్, దాంట్లో కన్సల్టేషన్తో ఇన్ కన్సల్టేషన్ విత్ ఇట్ టేక్స్ డెసిషన్స్, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్ ప్రాసెస్లో గవర్నమెంట్లో ఉన్న అధికార పార్టీకి ఎక్కువ ఎక్కడైతే అవకాశాలు ఉండే ఇది ఉంటుంది కాబట్టి నిష్పాక్షిక ఏజెన్సీ అనే దాంతో పెట్టారు దాన్ని. కానీ దానికి సొంత ఇదంటూ లేదు. అలాగే ఈఎస్సీసీ కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్లకు మీరందరూ గమనిస్తే 6వ తేదీ అంటే నోటిఫికేషన్ ముందు ఇదే పార్టీలు, తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ, 1-2 పార్టీలు ఎన్నికలు పోస్ట్పోన్ చేయండి, కరోనా అప్పటికి ఇది కాలేదు, వచ్చే అవకాశం ఉందని అంటే ఇదే ఎస్సీసీ మేము రిపోర్ట్స్ తీసుకున్నాము స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ దీని నుంచి అవసరం లేదని ఫీల్ అవుతున్నాము, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎగ్జిస్టింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ అని చెప్పారు. దేని మీద డిపెండ్ అయి చేశారు? స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ బేస్ చేసుకుని. ఎవరితో మాట్లాడి చేశారు? కన్సల్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్తో. మరి అట్లా చేసిన ఏజెన్సీ, అలాంటి పెద్ద మనిషి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వాయిదా వేసేటప్పుడు ఎందుకు ఆ పని చేయలేదు? అది బ్లాటెంట్ వైలేషన్ ఆఫ్ వాట్ ఎవర్, దానికి ఏమనాలో కూడా అర్థం కాలేదు. నీకు సొంత అధికారం లేదు, నీకు సొంతగా డిసైడ్ చేసుకునే ఇది లేదు, నువ్వు డిపెండ్ కావాల్సింది వాళ్ళతోనే. ఎస్, స్టేట్ ఏజెన్సీ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని ఇఫ్ యూ స్టిల్ ఫీల్ వేస్తే బాగుంటుందంటే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, యూ కుడ్ హ్యావ్ కన్వేడ్ ఇట్ టు ది గవర్నమెంట్ అండ్ అక్కడి నుంచి తీసుకొని డెలిబరేషన్స్ ద్వారా కన్విన్స్ చేయొచ్చు. ఇంకోటి చేయాల్సిన పని ఎందుకు హడావుడిగా, అదిగా అర్ధరాత్రి అక్కడే ఉండి రాత్రి అంతా పొద్దున టీవీల దగ్గరికి వచ్చి టీవీల్లో అప్పటికప్పుడు స్క్రోలింగ్ వస్తే తప్ప ఎవరికి తెలియని రకంగా అక్కడే సంతకాలు చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆన్సర్ లేదు. అక్కడే ఏదో ఫౌల్ ప్లే అనేది అర్థమవుతుంది, అయినా వదిలేద్దాం. తర్వాత పోతూ హడావుడిగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత నేనేం ఇచ్చేయలేదనడం, 2 రోజులకు మళ్ళీ సెంటర్కు రాదాం, నేను రాయలేదనడం. ఈలోగా వీళ్ళు ఈయన ఇంకా ఇది కాకముందే టీవీ ఛానల్స్ కొన్నిట్లో రెడీగా ఉండడం, ఆల్ దిస్ స్మెల్ ఏదో జరుగుతుంది అనేది వస్తుంది. అది కూడా పక్కకు చూద్దాం, అయిపోయింది. ఆయన కోర్టుకు వెళ్ళాడు, బాగానే ఉంది. వీళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మిగిలిన వాళ్ళకి ఏం పని? అగ్రీవుడి పార్టీ ఓకే, దాని మీద 10లో ఎవరు? తెలుగుదేశం పార్టీ ఉన్నారు. మొత్తం అందరినీ లాయర్లు తెప్పి చూస్తే అందరూ సుమారుగా బాగా ఛార్జ్ చేసే సీనియర్ కౌన్సిల్స్ తప్ప ఎవరు మామూలు లాయర్ లేడు, అంతా పెద్ద లాయర్లే. ఏం వ్యవస్థ మీద వీళ్ళకేమన్నా అంత ప్రేమనా అంటే ఎంతసేపు రమేష్ కుమార్ అనే పేరే చెప్తారు తప్ప వీళ్ళు వ్యవస్థల గురించి మాట్లాడట్లే. మీ ఇంట్రెస్ట్ ఏంది? ఎస్సీసీ 5 ఏళ్ళు ఉండాలనే, లేకపోతే ఎస్సీసీగా రమేష్ కుమార్ మాకు కావాలనా? పోనీ రమేష్ కుమార్ న్యాయమైన నిష్పాక్షికంగా జరిపారని మీరు ఫీల్ అవుతున్నారు, ఓకే ఒప్పుకుంటాం అక్కడికి. మరి రమేష్ కుమార్ ఓ సైడ్ తీసుకున్నాడే, రెండోసారి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి లెటర్ రాసిన దాంట్లో కెన్ ఎనీ ఎస్సీసీ కాదు ఎవరైనా సరే కెన్ దే డేర్ టు సే, ఒక పొలిటికల్ పార్టీ, అదే రూలింగ్ పార్టీ, ఒక పబ్లిక్ మ్యాండేట్తో తిరుగులేని మ్యాండేట్తో వచ్చిన పార్టీ అధ్యక్షుడిని కానీ ఆ పార్టీని కానీ ఫ్యాక్షనిస్టులు కానీ వీధి గుండాలు కానీ రౌడీలు కానీ అని అంటారా? సాహసం చేస్తారా? అలాగే నాకు ప్రాణహాని ఉందని అంటారా? అంటే నువ్వు ఏ పక్కన ఉన్నట్టు? నువ్వు బ్లైండ్ అటువైపు ఉన్నావు. యూ క్లియర్లీ యూ ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ దట్ అనదర్ పార్టీ. తర్వాత అది రాస్తావు, పోనీ దాన్ని ఓన్ చేసుకుంటావా? లెటర్ ఓన్ చేసుకోవు. తర్వాత సిఐడి ఎంక్వైరీలో చూస్తే బయట నుంచి పెన్ డ్రైవ్స్ తెచ్చి పెట్టారు అంటే ఎక్కడ తయారైంది? తర్వాత అదేదో ల్యాప్టాప్ అది కూడా ఇది చేశారు, డెస్ట్రాయ్ చేశారు, ఆఫీస్లో ఏ సిస్టమ్ వాడలే అని. మొత్తం అంతా కూడా ఒక ప్రీ మెడిటేటెడ్ దీనిగా కనపడదా? అక్కడికి కనపడకపోతే అంతకంటే అమాయకుడు ఎవరు ఉండరు. వాళ్ళ ఈ కేసులన్నీ పెద్ద లాయర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన అగ్రీవుడ్ పార్టీ ఎస్ ఒప్పుకుంటాం, ఆయనకంటే ముందు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరమే ఉంది. నిన్నటికి నిన్న ఆయన ఏజీ గారు మాట్లాడగానే యనమల రామకృష్ణకి ఎందుకు అంత
యనమల రామకృష్ణుడు గారికి ఎందుకు అంత ఇది వచ్చింది? రమేష్ గారు మాట్లాడచ్చు, కానీ ఆయనకెందుకు టీడీపీ వ్యక్తికి? సో మీ ఇంట్రెస్ట్ రమేష్ కుమార్, హెడ్డింగ్లు ఎందుకు మళ్ళీ రమేష్ కుమారే? రమేష్ కుమార్ అయితే ప్రసన్న కుమార్, వాళ్ళకి ఎందుకు? ఎవరైతే ఉంది పాత ఎస్ఈసీ నేను పెట్టచ్చుగా. లేదు, దే ఆర్ బెంట్ అపాన్ ఒక సినిమా దీనిలాగా తీసుకుపోతున్నారు అక్కడికి. అదే రమేష్ కుమార్ గారు నిలబెడితే డెమోక్రసీ నిలబడినట్టు. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన చాలా ఒక విలన్ లాగా ఈ గవర్నమెంట్ దాన్ని కార్నర్ చేసి చూస్తుంది. ఎక్కడ చేశాం? అసలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం మెజారిటీ ఏకగ్రీవమైనాయి. సో చాలా వరకు ఏకగ్రీవమైనాయి, అకాంక్ష మెజారిటీ. కానీ అలాగే చాలా చోట్ల గెలుపు అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. రెండు, అన్నిటికంటే ముఖ్యంగా మాకు మేము పరీక్ష పెట్టుకుని దీంట్లో దిగారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఉన్న వ్యవస్థలను వాడుకొని ఏదో లోకల్ బాడీలు చూపాలనుకోలే. డబ్బు, మద్యం లాంటివి ఎక్కడ ఉన్నా అలాంటి వాటి మీద, అక్రమాల మీద ఉక్కుపాదం. ఇమ్మీడియట్ ఏ పార్టీ, మా పార్టీ, ఈ పార్టీ కాకుండా అరెస్ట్ చేయండి అని చెప్పాడు. నిజంగా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవలేమని ఉంటేనో, లేదా పార్టీకి నష్టం జరుగుతూనే ఉంటేనో, మా మెడకు మేము ఎందుకు గుర్తు చేసుకుంటాం, ఆయన ఎందుకు చేసుకుంటారు? దీనికోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే ఆయన ఎస్సీసీని మేనేజ్ చేసి, లేదా ఆయన్ని ఇంకోటి చేసి చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ అది ఏ రకంగా ఉంది? అందులోనూ ఆ ఎస్సీసీని అంతవరకు తనే ఎలక్షన్లు కండక్ట్ చేస్తూ వచ్చారు. కంప్లైంట్స్ టీడీపీ వాళ్ళు ఇచ్చారు. అందులో ఏదన్నా ఇది ఉందనుకుంటే ఆయన ఇటు పంపిస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు, ఎంక్వైరీకి డైరెక్ట్ చేస్తున్నాడు, ఇంకో పక్క రిజెక్ట్ చేస్తున్నాడు. ఎన్నికలు సాఫీగా ఉన్నాయని తనే అన్నాడు. ఆ 1 రోజు 2 రోజుల్లో ఏమైంది అంటే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలు జరగనివ్వదలుచుకోలేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం వీటిని పుష్ చేసి, ఈలోగా దీన్ని ఆసరా చేసుకొని తనే ఒక క్రైసిస్ లాంటిది క్రియేట్ చేసి, వీలైతే అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని చెప్పి తనే తోసుకుంటూ పోయి ఒక డిబేట్ జరిపి, జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనను, ప్రజారంజక పాలనను, ఆయన ప్రజలకు చేస్తున్న మేళ్లను ఎక్కడికక్కడ ప్రజలు చూడకుండా ఎట్లా డైవర్ట్ చేయాలనే కుట్రలో భాగంగా ఇవంతా చేస్తూ వచ్చారని భావించి వస్తుంది. అంత దూరదృష్టి ఉంటుందంటే ఆయన దూరదృష్టి ఎంత దీనికే. మీరు గమనిస్తే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిది అప్పుడు మొదలైంది ఏది కింగ్ ఆఫ్ కరప్షన్ అని అప్పుడు వేస్తే అందరం అనుకున్నాం, ఏంది ఈయన ఇంత కట్టలు తీసుకొని ఢిల్లీకి పోయినారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి మీద చేయాలని. దాంట్లో అన్నీ ఇవే ఉంటాయి, అన్ని కట్టగట్టి పైన ఒకటి ఉంటుంది, కట్ట అవుతాయి, తీసుకెళ్ళి కొడుతూ ఉంటే ఓ సంవత్సరం, ఈ సంవత్సరం, 2 సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. విత్తనం వేసుకుంటే పెరుగుతుంటాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంచి విత్తనం వేసి మంచి చెట్టు వస్తుంది, మంచి కాయలు వస్తాయి, మంచి ఫలాలు వస్తాయి, ప్రజలకు ఎత్తి వాళ్ళని వీళ్ళు అనుకుంటే, ఆయన ఏ విషవృక్షాలు ఎక్కడ వేయాలి, ఎక్కడెక్కడ ఇది చేయాలా, ఎట్లా చెడగొట్టాలా, జరిగేదాన్ని చెడగొట్టాలా, ఈ రొచ్చుగుంటలో ఎట్లా చేపలు పట్టాలి, రాజకీయ రొచ్చు క్రియేట్ చేయడం, రాజకీయ దీంట్లో నుంచి ఎట్లా మనం బెనిఫిట్ పొందాలి అనేది పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడా ప్రజలకు సంబంధం లేని ఇలాంటివి చేసుకుంటూ పోతున్నారు. మీరు బాగా గమనించండి, ప్రజలకు ఎక్కడన్నా ఇక్కడ సంబంధం ఉందా? ఈరోజు ఇంత జరుగుతోంది, కోట్లలో ఇవి అవుతున్నాయి. ఇది ప్రజలకు సంబంధించిన స్కీముల్లో ఎక్కడన్నా మేము హామీలు ఇచ్చి విఫలమైన ఉంటేనో, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి విఫలమైన ఉంటేనో, అలాగే ఇది చేస్తానని చెప్పి చేయకపోతేనో, చేస్తున్న పథకాల్లో లోటుపాటు ఉంటేనో పోవచ్చు. లేదు ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఏదైనా క్రైసిస్ వచ్చి మేము ఛాలెంజ్ చేసిందంటే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఎక్కడా లేదే. ఆయన ఇంతవరకు ఏ రోజైన వ్యవస్థ మీద, ఇంకొక వ్యవస్థ మీద, అందులో జ్యుడిషియరీ మీద ఒక్కసారి కూడా కామెంట్ చేసిన సందర్భం లేదు, ఉండదు కూడా. ఇప్పుడు అది కాక సోషల్ మీడియా ఒకటి,
సోషల్ మీడియా అంత అది చెత్త, అది ఒక స్కమ్, ఇది ఒక మురుగుంట లాంటిది. బట్ మన డెమోక్రసీలో మిగిలిన అన్ని ఎట్టుంటాయో మురుగుంటల్లో అదే మురుగుంట తప్పదు, అది కూడా అవసరమే అనేది అందరూ గుర్తించింది. దాన్ని వ్యక్తులుగా చూడకూడదు, లేదా ఒక 4 మంచి మాటలు 4 చెడ్డ మాటలు చూడకూడదు. ఓవరాల్గా చూస్తే అది పబ్లిక్ కాన్షియన్స్ అనండి, ఒక కాన్షియస్నెస్ అనండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది. దాంట్లో ఈ స్కమ్ కింద ఉండే వాళ్ళంతా తిట్టుకునేది బురద గుంటలు అన్నీ ఉన్నా పైకి అయితే పబ్లిక్ అవేర్నెస్ అది వస్తుంది. కాబట్టి ఎవ్రీబడి రెస్పెక్ట్ సోషల్ మీడియా. దట్ డజంట్ మీన్ అక్కడ జరిగేది ఎంత బ్రహ్మాండమైంది కాదు, కాబట్టి చెత్త అని కాదు. ఆ రకంగా చూస్తే సోషల్ మీడియా అంత అవుట్రేజియస్, ప్లాన్డ్, క్యాల్కులేటెడ్, ఒక కుట్రపూరితంగా నా పార్టీ నాయకులను, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను అంతగా వేధించి, మానసికంగా వేధించిన ఇదేమన్నా ఉంటే కుట్రపూరితంగా, డెలిబరేట్గా టీడీపీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్ 2009 నుంచి ఎక్కడి నుంచి ఆ సంబంధాలు అసలు మళ్ళీ రిపీట్ చేయాలంటే కూడా ఇబ్బందికరమైనవి. ఎక్కడ ఒక మాట ఎవరన్నా తూలారా? నాకు గుర్తుండి షర్మిలమ్మ ఒక్కసారి అదే మనం లాస్ట్ 19 ఎలక్షన్స్ ముందు అనుకుంటా పోయి కంప్లైంట్, మరి ఇంకా తట్టుకోలేక వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చి దీన్ని చేయాల్సండి అని క్వశ్చన్ చేశాడు తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవడో తిట్టాడని ఆ బూతులు కూడా మనం మాట్లాడలేని బూతులు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాడు. ఆయనకు సెనిలిటీ వచ్చింది అనుకున్నాం. నేను మాట్లాడలేము, ఎవరు అది సభ్య సమాజం మాట్లాడుకునే మాటలు కాదు, అందరికి తెలిసి చూడాలన్నా కూడా ఇబ్బంది. ఆయన అలాంటి ఇది ఉంది కాబట్టి వాటిని చూశాడు, చూడండి అన్నాడు. ఇంకా అట్లాంటివి చెప్పుకోలేని ఎన్ని ఉన్నాయో. ఎందుకు దాంట్ గురించి పట్టించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, దాన్ని మీద అలాంటివి చూడడం అంటే టైం వేస్ట్. మన టైం పూర్తి డెడికేటెడ్గా దీనికి చేద్దాం. ఏరు పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, లేదా వాడి చేతగాంతనమో అసమర్థత, అవి చేసేవాళ్ళు ఎవరు? అసమర్థులు, ఏం చేయలేని వాళ్ళు ఇది కక్కుతుంటారు. లేదా అవతల కక్కుతున్న చూడలేక మేము మా నాయకుడికని మా వైపు వాళ్ళు ఎవరు కక్కొచ్చు అభిమానులు. ఆ వాంతి ఎంత చూసి దాన్ని చూసి అదేదో గొప్ప అనుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎవరు నెత్తిన ఇచ్చి వేలు చేతులు పెట్టడు. అలాంటివి ఎవడో జరిగితే నాకు అర్థం కాలే. సరే జ్యుడిషియరీ వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఫీల్ అయ్యారు, ఏంటబ్బా ఇది మా మీద కూడా వస్తుంది ఇది అని. అది ఏమైందో కూడా మాకైతే పార్టీకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి, ఆయన వరకు అసలు ఫోన్ కూడా పోవు, ఎంటర్టైన్ చేయరు, దగ్గరికి కూడా రానిరు. మాకున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా యాక్టివిస్ట్ ఉన్నా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, పొరపాటున కూడా బిలో ది బెల్ట్ లేదా వ్యక్తిగతమైన సంకుచితమైన బూతులు అట్లా ఉంచండి. అలాంటి ఏదన్నా ఇవి కూడా రాకూడదు. ఏదో డిగ్నిఫైడ్గా విమర్శ చేయండి, హ్యూమర్ ఉంచండి, కార్టూన్లు ఎంజాయ్ చేసినట్టు చేసుకోనండి, ఇది కాదేనా, అంతేగాని వేరే ఉండకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్. వీ డిజోన్ ఆల్సో ఎవడన్నా బూతులు తిట్టే. బట్ వాళ్ళు తిట్టిన తిట్లు తట్టుకోలేక యువతలో ఎవరు తిట్టారేమో తెలియదు. కానీ ఏదైనా సరే కోర్టు న్యాయమూర్తులు బాధపడ్డారు. నాకు పద్దన హెడ్డింగ్లు చూస్తే కింద అసలు అయిపోయి తలలు నరుకుతారా, ఇంకేదో ఉన్నాయి అట్లాంటివి, ఓటు 2 ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్, ఇంతలా స్క్రీమింగ్ హెడ్డింగ్, బ్యానర్. ఎవరు నరుకుతా ఉన్నారు? నా ఫీలింగ్ అయితే బహుశా అందులో కోర్టులో కొంతమంది న్యాయమూర్తులకు భాష రాదేమో అని అలాంటి వాటి కూడా వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. ఎవరున్నారా? ఎందుకు ముఖ్యమంత్రి అన్నాడా, లేకపోతే ఆ పార్టీ రెస్పాన్సిబుల్ లీడర్స్ అన్నారా? ఎవడన్నాడు? ఉంటే వాడికి నోటీసులు ఇవ్వండి, తప్పేముంది. అలాగే అట్ ది సేమ్ టైం ఏదైనా జడ్జిమెంట్ వచ్చినా ఇంకొకటి వచ్చినా దాని మీద మరీ అన్యాయం డిమాండ్ ఎంతవరకు ఉందంటే టీడీపీది, ఆ పార్టీ వాళ్ళది అప్పీల్ కూడా పోకూడదు అన్న. జడ్జిమెంట్ వచ్చినాక అప్పీల్కి పోవడం అనేది, ఉన్న అవకాశాలు ఎగ్జాస్ట్ చేసుకోవడం అనేది డెమోక్రసీలో మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, ఇండియన్ డెమోక్రసీలో ఎక్కడైనా ఉండేది. అది వాళ్ళ ఆగింతం, వాళ్ళ ఇది ఎక్కడికి వరకు పోతుంది అంటే అంతవరకు పోతుంది. ఇది చూసిన వాళ్లకు ఇప్పుడు వరుసగా నాకు అనిపిస్తున్నది, ఈ 10 రోజులుగా 20 రోజులుగా చూస్తే వీళ్ళు ఎంతవరకు తోసుకుపోతున్నారంటే టసల్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, టసల్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ.
జ్యుడిషియరీని లెక్క చేయని గవర్నమెంట్ అసలు ఎక్కడ నువ్వు పోయింది నువ్వు అడ్డగోలుగా దానిల మీద ఏదైనా వస్తే మాకు అప్పీల్ అవకాశం ఉంటే అప్పీల్కి పోతున్నావు. ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా ఎందుకు తిరుగుందో అర్థం కాలేదు. ఇక్కడ సోషల్ మీడియా వాడికి సంబంధించి వాళ్ళు ఎవరు పెట్టారో తెలియదు. మరి ఇంతకుముందు మీ వాళ్ళంతా ఇదే జ్యుడిషియరీ మీద ఎప్పుడో ఆయనకు బెయిల్ వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా ఉంటాయి, తీయిస్తే దొరుకుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ 16 నెలల తర్వాత వచ్చినా కూడా సహించలేక పెట్టినవి చాలా ఉన్నాయి. అలాగే విజయమ్మ గారు అప్పుడు పెట్టిన దాని మీద ఐ డోంట్ నో రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, అప్పుడు కూడా ఇట్లే ఇదైనట్టు గుర్తు, దొరకలే నాకు, తీసి చూద్దాం అనుకున్నా. అది ఎప్పుడూ వస్తుంది. నాకు సంబంధించినందుకు మళ్ళీ అపోజిషన్లో ఉన్నప్పుడే, ఎప్పుడైతే డెస్పరేట్గా నిస్పృహతో ఉండే అవకాశాలు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ కానీ ఆయన నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ ఒక్కసారి కూడా జ్యుడిషియరీ మీద చిన్న ఇంత మాట కూడా అనలా. ఆయన అయితే ప్రైవేట్గా కూడా అన్నాడు, జ్యుడిషియరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు అవాయిడ్ బై ఇట్. ఎదురంటే దేవుడు పైన ఉన్నాడు అనేది ఆయన విశ్వాసం. మేము అనుకునేది న్యాయం అనేది ఈరోజు కాకపోతే వస్తుందని, అది ప్రూవ్ అయింది 10 ఏళ్లలో. అంత ఓపిక్గా రాజమార్గంలోనే ప్రజల మన్ననలు చూరగొనే వ్యవస్థలను గౌరవించే అధికారంలోకి రాగలం తప్ప ఏదో దుందుడుకు చర్యలతోనో అడ్డగోలుగానో అడ్డదారుల్లోనో షార్ట్ కట్స్లో రాగలము, ప్రచారంతో రాగలమనేది ఆయన నమ్మడు. కాబట్టి 10 ఏళ్ళు పట్టింది, 10 ఏళ్లకు ఇప్పుడు వచ్చాడు. సో ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిందని ఆయన ఫీల్ అయ్యేది. ఆ రోజు అన్నా ఏదో పాపం ఆయన దెబ్బలు తింటున్నాడు కాబట్టి అన్నాడులే అనుకునేటప్పుడు కూడా అల్లా, అవి తప్పుడు కేసులైనా ఈరోజు బాధ్యత పెరిగింది అనుకుంటున్నాడు. అందులో ఈ 3600 కిలోమీటర్లు పాదయాత్రతో ఇంకా ఆయన 70 ఏళ్ల వయసున్న దీనిలాగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అన్ని డక్కా మొక్కలు తిన్న ఒక స్థితప్రజ్ఞుడిలాగా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అసలు తానే రావు. అలాంటిది ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది అది కూడా నాకు ఏదో దాని వెనక ఏదో ఇది ఉందని అనిపిస్తుంది. ఈ టైంలో వై సోషల్ మీడియా ఎస్సీసీ ఓ పక్క నడుస్తుంది, సోషల్ మీడియాది. ఇప్పుడు ఏమన్నా అన్నామనుకో, ఏంటి సోషల్ మీడియా ఏంటి అంతకుముందు లేదా ఒకప్పుడు లేదా దీనికి సంబంధించిన కోర్టు మీద కామెంట్స్ చేస్తున్నారు చూడంటారు. లేదు వదిలినామనుకో, వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా ఈ అడ్డగోలుగా తిడతా ఉంటారు ఓహో అని ఈ ప్రచారం, తలలు నరుకుతామంటారు, కాళ్ళు ఎరగొడతామంటారు. వీళ్ళకి లెక్కలేని తరం ఎక్కువ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా సంబంధించి. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ గమనించండి, క్వాలిటీ అనేది మెతుకు చూసి పడితే తెలుస్తుంది. ఒక్కసారి అందరూ పునశ్చరణ చేసుకోండి, వెనక్కు తిరిగి చూసుకోండి. తన తండ్రి చనిపోయిన తర్వాత లేదా పార్టీ పెట్టిన 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎప్పుడైనా సిస్టమ్స్ మీద నెగటివ్గా కామెంట్ చేశారా? అలాగే అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో ఆయన నోరు ఇది చేసి తూలి ఎక్కడన్నా ఒక్క మాట ఏ సిస్టమ్ గురించి అయినా మాకు సంబంధించినంతవరకు ఆయన ఎప్పుడు అనేది నా స్టేట్ నాకు చిన్న ఇదే, నాకు దీన్ని రక్షించుకోవడం ఎట్లా, ఇక్కడ ప్రజల ఇంట్రెస్ట్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా, దీనిని అటు సెంటర్తో రిలేషన్స్ అయినా కోర్టులో డీల్ చేసినా 4 రూపాయలు సెంటర్ నుంచి ఎట్లా ఎక్కువ తెచ్చుకోవాలా, లేకపోతే 4 పథకాలు ఎట్లా తెచ్చుకోవాలా, ప్రజలకు ఎట్లా ఇవ్వాలా, ఈ 5 ఏళ్ళే నాకు ఉండే టైం. ఈ 5 ఏళ్లలో నేను చెప్పినవన్నీ పూర్తి చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు ఎట్లా వేయాలా అనేది ఆయనకుంది. నేను వాళ్ళకి చెప్పట్లా, టీడీపీకి కాదు, వాళ్ళకెందుకు చెప్తాం, వాళ్ళకి తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టే, వాళ్ళకి ఆన్సర్లు లేవు కాబట్టే కళ్ళు మూసుకొని గడగడగడగడ నిన్న మహానాడు తీర్మానాలు చూస్తే కూడా అన్ని విచిత్రం. వీడు రాస్తాడు, ఆయన ఖండనిస్తాడు, మహానాడు తీర్మానం అవుతుంది, మళ్ళీ వీళ్ళ బ్యానర్ అవుతుంది. లేదా అక్కడ రాస్తారు, వీళ్ళు విమర్శలు చేస్తారు, ఇక్కడ తీర్మానం అవుతుంది, మళ్ళీ ఇటు బ్యానర్ అవుతుంది. ఇంతే ఆ సైకిల్, ఆడాడి తిరగాల్సిందే. ఆ వర్చువల్ దీంట్లో వాళ్ళని ఉండనివ్వండి. కానీ దయచేసి ఎవరైనా సరే అలాంటి దీంట్లో అపోహల్లో ఉంటే, లేదా మా వెల్ విషర్స్తో సహా ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి గారు కోర్టుల దగ్గరికి ఎందుకు పోతున్నారు ఎవరు అనుకుంటే అది ఒట్టిది, కోర్టు జోలికి కాదు, ఇదేం జోలికి పోము. బట్ ఖచ్చితంగా బాధ కలుగుతుంది. పదర్లు వేస్తే ఇంప్లిమెంట్ చేద్దాం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు రెడీ అయిపోయి ఇది కావాల్సిందే, ట్రైనింగ్ కూడా అయిపోయింది, డిలే అయిపోతుంది మీరు చేసినారు అలా, అరే కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎగ్జాస్ట్ సుప్రీంకోర్టు కానీ వీళ్ళు ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు పబ్లిక్లో అంటే, నేనన్నా చంద్రబాబు నాయుడు గారు అనుకో, ఆ టీడీపీ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఆ ప్రచారగణం కానీ కిక్కురు అనకుండా
ఏది ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీకి కానీ ఇది ఉన్నట్టు. ఏమబ్బాయి ఇదేదో అన్యాయం జరిగిందని అన్నారు అంటే బ్లాస్ఫెమీ అంటారు. మొత్తం వీళ్ళు అసలు తిరుగుబాటుదారులు, వైలేటర్స్. సుప్రీంకోర్టు పోవడానికి కూడా వీళ్ళకు అవకాశం ఉండకూడదు. సోషల్ మీడియాలో మేము ఎన్నెన్నో తిట్టొచ్చు, వాళ్ళ ఆలోచన బండ బూతులు తిట్టొచ్చు, కానీ వాళ్ళకి ఎవరైనా కడుపు మండింది ఏదైనా ఒకటంటే మాత్రం ఇమ్మీడియట్ వాళ్ళను బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టాలా, లేకపోతే వాళ్ళకి ఉరిశిక్షలు వేయించగలిగితే బాగుంటుంది. వీళ్ళ ఆలోచనలో ధోరణి అట్లుంది. కాబట్టి అవి నమ్మొద్దు ఎవరని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం నిజంగా చాలామంది వాళ్ళకు తెలుసో తెలియకో నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు ఇక్కడ మేము రిఫ్లెక్ట్ చేస్తున్నాం, మేము ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్న వ్యూస్తోనే నిన్న రవిశంకర్ ప్రసాద్ గారు కానీ హరీష్ సాల్వే గారి చూసినా కూడా ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇట్లా త్రూ కోర్ట్స్ ద్వారా ఇది చేయాలనుకోవడం కరెక్ట్ కాదని వచ్చిన ఒపీనియన్ చూసాం. అక్కడ కూడా వచ్చింది. ఆయన సాల్వే అది కూడా అన్నాడు, కన్వీనియంట్గా నిన్న ఈనాడులో ఆయనకు ఎక్కడ లేని గౌరవం ఇచ్చి ఫస్ట్ పేజ్లో పెట్టారు, అది మాత్రం తీసేశారు. ఇది వాళ్ళకి తగులుతుందని, ఇంక వీరికి తెలియదని. సోషల్ మీడియా అలాంటి చోట ఉపయోగపడుతుంది, అది అందరికీ పోతుంది, అందరూ చూస్తారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నాగేశ్వర్ గారిని చూసాము, చిలకపల్లి రవి గారి ఒపీనియన్స్ చూస్తున్నాం. పీపుల్ హూ మ్యాటర్ వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఇది అలాంటి ఒపీనియన్స్ రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎవరి దయచేసి గవర్నమెంట్కి కానీ, అందులో మన ముఖ్యమంత్రి గారికి కానీ, కోర్టు మీద కానీ ఎలాంటి వ్యవస్థల మీద వ్యతిరేకత ఉంచండి. సంపూర్ణ గౌరవం ఉంది, వాటికి లోబడి పనిచేయాలా అనేది. ఎందుకంటే తను కూడా సిస్టంలో పార్ట్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన అట్లుంటారు. చంద్రబాబు నాయుడు గారికి దేని మీద గౌరవం లేదు, దేన్ని ఎట్లా వాడుకోవచ్చు అని ఉంటుంది కాబట్టి ఆయన మాత్రమే వాటిని ఉల్లంఘిస్తుంటాడు, సబ్వర్ట్ చేస్తాడు, వాడుకుంటాడు అనేది చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.